చంద్రబాబు నేతృత్వంలో విశాఖపట్నం నగరాన్ని నాలెడ్జ్ ఎకానమీ హబ్గా, ఐటీ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని, ఇటీవల విశాఖలో ప్రారంభమైన కాగ్నిజెంట్ సంస్థ ద్వారా వేలాది ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. గత 5 ఏళ్ల పాలనలో విశాఖను గంజాయి ఫ్యాక్షనిజం కేంద్రంగా మార్చాలి అని కాగితాలపై పెట్టుబడులు చూపించి నకిలీ పెట్టుబడిదారులు పేరుతో భూములు కేటాయించే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. ఈ విధానాల వల్లే ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలి అని సూచించారు. హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఇన్ఫోసిస్ మేము తీసుకుని వచ్చాం, అసలు విశాఖని అభివృద్ధి చేయడంలో మాకు ముందు చూపు ఉంది, వెనక చూపు ఉంది, మీరేం అభివృద్ధి చేశారయ్యా? గంజాయి హబ్గా, ఫ్యాక్షనిజం హబ్గా మీరు మార్చారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ పెట్టుబడులు ఫేక్ పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు, వాళ్ళకి భూములు కేటాయిస్తానని చెప్తున్నా ఉన్నారు. అనేక అవినీతి కేసులు మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. అవి ఏమైనా నిలబడతా ఉన్నాయా? ఒక్కొక్కటిగా వీగిపోతూ ఉంది. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము లేక కోర్టుకి వెళ్ళే విధానాన్ని మరి పక్కదోవ పెట్టించి అనేక అర్జీలు పెడతా ఉన్నారు ఆయన కోర్టుకి. మీకు దమ్ము ధైర్యం ఉంటే అది వేగవంతంగా ముగించమని సహకరించండి కోర్టులకి. ఈ రోజున నిరుద్యోగ సమస్య, గంజాయి సమస్య, ఫ్యాక్షనిజం సమస్య, అనేక భూములు మీకు ఇవ్వకపోతే 22A పెట్టడం, అనేక రకాల హింసలు పెట్టారు. ఈరోజు మేము ఏదో అభివృద్ధి చేసాం, ఆ కంపెనీని తెచ్చాం, ఈ కంపెనీని తెచ్చాం అని చెప్తా ఉన్నారు. మీకు సిగ్గుందా అసలు? ప్రజలు గమనించారు అన్నీ, మీరు చేసిన పనులన్నీ. అది కొండనంతా గోకి అక్కడ ఒక ప్యాలెస్ కట్టారు. ఆ ప్యాలెస్లో అమౌంట్ 30 లక్షలు, మళ్ళీ దానికి సీవ్యూ ఈయనకి. ఏం చేస్తూ ఉన్నారు? ప్రజలు గమనించలేదు అనుకుంటా ఉన్నారా? లేనిపోని వ్యాఖ్యలు చేయటం. ఈ పీపీపీ మోడల్లో మరి మెడికల్ కాలేజీలు నీ తప్పుదోవ పట్టిస్తూ మరి ఏదో ప్రజలకి నష్టం జరిగిపోతూ ఉందని చెప్తా ఉన్నారు. పూర్తిగా మెడికల్ సీట్లు మీరు ఇచ్చిన దానికన్నా ఎక్కువ మెడికల్ సీట్లు ఇచ్చే విధానాన్ని తీసుకురావడంతో పాటు పేదలకు వైద్యం సక్రమంగా అందే మార్గంలో ఇవన్నీ ఆలోచించి చేస్తే మీరు తప్పుదోవ పట్టించడం, ప్రైవేటీకరణ చేసేసరిని అల్లరి చేయటం, కోటి సంతకాలు మళ్ళీ దానికి. అయ్యా, మీరు కోటి సంతకాలు అనేవి మీ కార్యకర్తలు సంతకాలు పెట్టలేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ప్రజల దగ్గరికి వెళ్లకుండా కార్యకర్తల చేత ఒక్కొక్కరి చేత 2 సంతకాలు పెట్టించుకోవడం, వాళ్ళ చేతులు లాగేస్తున్నాయని గోల పెడతా ఉన్నారు. మీరు సంతకాలు పెట్టవలసింది కోటి సంతకాలు దాని మీద కాదు. 151 సీట్ల నుంచి 11 సీట్లు మనం ఎందుకు వచ్చేసాం అనే దాని మీద మీ కార్యకర్తలతో కూర్చుని ఒకసారి మీరు కూడా ఎందుకు సహకరించలేదు అనేది మీరు ఆలోచించి దాని మీద ఓ రివ్యూ తీసుకుని మీరు సంతకాలు పెట్టించుకోండి.